రైట్గా ఈ సోషల్ సైకోలు పెట్టరేగిపోతున్నటువంటి తీరుపై ఏ రకంగా అడ్డుకట్ట వేయాలి అనే దాని గురించి మాట్లాడదాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ ప్రియా చౌదరి గారు. నమస్తే అండి ప్రియా గారు. అండ్ అలాగే మనతో జూమ్లో జాయిన్ అవుతున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మస్తాన్ రావు గారు. గుడ్ ఈవినింగ్ మస్తాన్ రావు గారు. సో ప్రియా చౌదరి గారు, అంటే టీడీపీ అధికారంలోకి రాగానే అప్పట్లో సోషల్ మీడియా వేదికగా చేసుకొని కొన్ని నీచమైనటువంటి కామెంట్స్ చేసి మహిళలను టార్గెట్గా చేసి అటువంటి ఎవరైతే నికృష్టులు ఉన్నారో వాళ్ళందరిపైన చర్యలు తీసుకోవడం, అలాంటి వాళ్ళని జైళ్ళకు పంపడం, ఇదంతా చాలా ఆనందంగా ఫీల్ అయ్యారు. సో కానీ ఇప్పుడు సేమ్ పార్టీ, అధికారంలో ఉన్నటువంటి పార్టీకి చెందినటువంటి కార్యకర్తలే ఈ రకంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళని, మహిళల్ని టార్గెట్ చేసుకొని చేస్తున్నటువంటి ఈ కామెంట్స్ చూస్తే ఏమనిపిస్తోంది? ముఖ్యంగా ఫస్ట్ అసలు ఈ ఇష్యూ మీద చర్యలు తీసుకొని అతని మీద చర్యలు తీసుకున్నందుకు ప్రభుత్వానికి నేను థ్యాంక్స్ చెప్తున్నానండి, టీడీపీ గవర్నమెంట్కి. ఎందుకంటే దే నో దట్ పెయిన్. ఎందుకు తీసుకున్నారు అంటే, నిజం చెప్తున్నా, ఈ మార్పు రావాలి. అప్పుడు కూడా లాస్ట్ గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా భువనేశ్వర్ గారి మీద అసలు ఎంత నీచమైనటువంటి కామెంట్స్ చేశారండి. అది నిజంగా ఎవరైనా భరించగలిగినటువంటి విషయమా? ఇవాళ వాళ్ళు జైల్లోకి వెళ్తే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, ఎంత పెయిన్ ఫీల్ అవుతున్నారు, అది ఎవరు ఆలోచించారు? కేవలము ఇందాక మీరు న్యూస్లో చదువుతుంటే నేను విన్నాను, పార్టీ యొక్క హైకమాండ్ యొక్క దృష్టిలో పడటం కోసము, లేకపోతే వాళ్ళు చెప్పినట్టు చేస్తే మనకు అక్కడ అది ఆ స్థానం నిలబడుతుంది అనేటటువంటి మన ఎగ్జిస్టెన్స్ కోసము అక్కడ వాళ్ళు ఆ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ తర్వాత వీళ్ళ కుటుంబం ఏంటి అనేది మర్చిపోతున్నారు. ఇప్పుడు ఇదే చూసాం మనం లాస్ట్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి నోరు జారీ అనాలా, మరి లేకపోతే వాళ్ళ మీద ఉన్న ప్రెషర్ అనాలా, లేకపోతే వాళ్ళకి తెలివి లేదు అనుకోవాలా, ఇష్టం వచ్చినట్టు ఒక ఎక్స్ ముఖ్యమంత్రి భార్యనే మాట్లాడేటటువంటి స్థితికి దిగజారిపోయారా, లేకపోతే వాళ్ళని దించారా? ఒకటి మనం ఇక్కడ ఖచ్చితంగా ఆలోచించాలమ్మా. అయితే దాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి పార్టీలది కూడా నిజం చెప్తున్న తప్పు కాదా? ఇవాళ ఆ రోజున ఆ భువనేశ్వర్ గారి మీద జరిగినటువంటి విషయం మీద వీళ్ళందరూ చాలా బగ్గుమన్నారు, చాలా ఆవేదన. నాకు చాలా బాధ అనిపించిందండి. మీరు కొట్టుకు చావండి, ఏమైనా రాజకీయాలంటే జుట్లు పట్టుకోండి, అసెంబ్లీలో చొక్కాలు దించుకోండి, లేదా సమ్మెలు చేయండి, ధర్నాలు చేయండి, హర్తాలు చేయండి, ఏమైనా చేయండి, రోడ్డు మీద పడి కొట్టుకోండి మీరు. కానీ ఇంట్లో ఉన్న మహిళల జోలికి మీరు ఎందుకు వస్తున్నారు? అంటే రాజకీయం చేయటం చేత కాదు కదా, చేత కాకనే వెన్నుపోట్లు అంటారనమాట వీటన్నిటినీ కూడా. అంటే ఒక వ్యక్తి మీద వ్యక్తిత్వ హననం అనేది ఎప్పుడైతే జరుగుతుందో మనిషి మానసికంగా కుంగిపోతాడు. మానసికంగా కుంగదీసిన తర్వాత వీళ్ళు సాధించేటటువంటి విజయం ఏముంటుంది? దేనికైనా కాలం సమాధానం ఖచ్చితంగా చెప్పి తీరుతుంది. మీరు పాజిటివ్ ఇస్తే మళ్ళీ తిరిగి మీకు అదే వస్తుంది మీ టైం వచ్చినప్పుడు. మీరు నెగిటివ్ వేస్తే టైం వచ్చినప్పుడు మీకు అదే జరుగుతుంది. ఈరోజు అది జరిగింది మాత్రం అదే. మీరు ఏ విధంగా చూస్తున్నారు? నిజంగా వీళ్ళ నాలుకలు కొయ్యాలండి ఇలా మాట్లాడే వాళ్ళని. అరే, ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు ఏం పాపం చేశారండి? నీకు పార్టీ మీద ద్వేషం ఉందా, లేకపోతే పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి మీద ద్వేషం ఉంటే ముఖ్యమంత్రి చేసేటటువంటి అన్యాయాలను, అరాచకాలను మీరు మాట్లాడండి. లేకపోతే వ్యక్తి మీద ద్వేషం ఉంటే అతను చేసినటువంటి దుర్మార్గాలు ఏమైనా ఉంటే బయట పెట్టండి. కానీ వెళ్ళి ఇంట్లో ఉన్నటువంటి మహిళల మీద మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఈ మధ్య కొత్త పోకడ చూశాను నేను. ఒక మహిళ అనుచితంగా వ్యాఖ్యలు చేసింది అనగానే ఆమెని నోరు మోయించడానికి భాష లేదా అండి మన దగ్గర? భాష లేదా? అతి నీచమైనటువంటి జుగుప్సాకరమైనటువంటి భాషతోటి మళ్ళీ మహిళలే ఆ మహిళ మీద దాడి చేస్తున్నారు. ఆ మహిళని మీరు ఎందుకు ఖండిస్తున్నారు? ఆవిడ భాష మీద కదా మీకు ఆక్షేపణ. మీరు మళ్ళీ దానికంటే నీచమైనట్టు, దానికంటే ఒక మెట్టు దిగజారిపోయి వ్యాఖ్యలు చేసుకుంటూ ఉసే ఇంకా మాట్లాడొద్దులేమ్మా. అరే, ఇది రాజకీయ వేదిక లేకపోతే ఇంకా ఏమన్నానా? వీధిలో కొట్లాటలు చూసారా? నీళ్లు పట్టుకునే దగ్గర కుళాయి దగ్గర తగులాటల్లో చిలికి గాని వాళ్ళలాగా వెళ్ళి ఎంత దరిద్రంగా తయారయ్యాయో ఒకప్పుడు వీధిలో కుళాయిల దగ్గర చూసేటోళ్ళము. లేకపోతే ఇంకెక్కడైనా అదేంటి జనరల్ స్టోర్ దగ్గర ఇవి తీసుకునేటప్పుడు అక్కడ చూసే వాళ్ళని కొట్లాడుకోవడం, తోపులాటలో. అక్కడ మొదలై నీచంగా వ్యక్తిగతమైనటువంటి విషయాలకు వెళ్ళిపోయిన కొట్లాట్లు వాళ్ళ సోషల్ మీడియాలో చూస్తున్నాం. అది కూడా నిజంగా విచారించదగ్గ విషయం ఏంటంటే పొలిటికల్ ప్లాట్ఫామ్ మీద చూడడం అనేది సిగ్గుపడుతున్నానమ్మా. నేనైతే మాత్రం నిజంగా సిగ్గుపడుతున్నాను. ముఖ్యంగా మహిళలు చెప్తున్నాను ఈరోజు,
చాలా మంది మహిళలు కూడా ఇదే విధంగా మాట్లాడుతున్నారు. ఇవాళ ఒక మగవాడు కాబట్టి వాడి మీద మనం శిక్ష వేసాము, లేకపోతే వాడి మీద కేసులు ఫైల్ అయినాయి అని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం. కానీ మాట్లాడే మహిళలను కూడా మనం ఎందుకు వదిలిపెట్టాలి అని అడుగుతున్నాను నేను. మహిళలను వదిలేస్తారా? మహిళ మర్డర్ చేస్తే వదిలేస్తారా? మహిళ ఇంకేదన్నా చేస్తే వదిలేస్తారా? సంస్కారము, సంస్కరణ అనేటటువంటిది, సంస్కారం అనే సంస్కరణ ముందు ఉమెన్ నుంచే రావాలి. ఎస్, అంటే అన్నిట్లో సగం మేము కూడా వాళ్ళతో ఈక్వల్గా అనే దాంట్లో దీన్ని కూడా పోటీ పడుతున్నారా ఈ విషయంలో కూడా అనిపిస్తోంది ఇలాంటి వాళ్ళని చూస్తూ. ఈక్వల్గా ఉంటే ఒక రాజ్యాధికారాన్ని చేపట్టు, ఈక్వల్ అనుకుంటే పోటీ చేసుకెళ్ళు, ఈక్వల్గా అనుకుంటే గెలిచి నాయకురాలవై చూపించు. మాట్లాడటం వల్ల, బూతులు మాట్లాడడం వల్ల నీ వ్యక్తిత్వం బయటపడుతుంది తప్ప నేను నిజం చెప్తున్నాను, ఆ భాష వల్ల నీ దగ్గరికి ఏ పదవి రాదు, నీకు ఏ పదవులు ఇవ్వరు. కరెక్ట్. ఎస్. సో మస్తాన్ రావు గారితో మస్తాన్ రావు గారు అంటే